ఆదివాసీ మూలాలు దెబ్బతినకుండా ఉండేందుకు నిరంతరం పోరాడాలన్నారు తెలంగాణ గిరిజన శాఖ మంత్రి సీతక్క. హైదరాబాద్లో ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. వివిధ వేషధారణలలో సాంస్కృతిక నృత్యాలు, ఆటపాటలతో ఆదివాసీలు సందడి చేశారు. ఆదివాసీలు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని, సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని సీతక్క కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలతో భారత రాజ్యాంగం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, దాంతో రాజ్యాంగ ఫలాలు అందరికీ అందకుండా పోయే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మన మూలాలు, మన జాతి యొక్క గొప్పతనం, మన కల్చర్, మన జీవన విధానాలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాటిని కాపాడుతూ, మన మూలాలు ఉంటేనే మన అస్తిత్వం. మరి అవి మొత్తం కంప్లీట్గా మనం మర్చిపోయినప్పుడు మనము ఆదివాసులం అని చెప్పుకునేటువంటి అవకాశం, ఐడెంటిటీ కూడా ఉండదు. కాబట్టి ఈరోజు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు దేశంలో చూస్తే భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగమే లేకుంటే మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఇంకా మనలాంటి వారికి అందనంత దూరంలోనే ఉన్నాయి. అందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు కూడా వాటిని అందించాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నది.